మాజీ ఎమ్మెల్సీ అలుగుపల్లి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో విద్య వైద్యం ప్రభుత్వ బాధ్యత అంటూ ప్రచార యాత్రను చేపట్టారు. అంతరాలు లేని చదువులు, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రభుత్వ బడులు నిలబడాలని పేర్కొన్నారు. చదువుల్లో అంతరాలు పోవాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా పరిధిలోని ఈసీఎల్లో తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ అలుగుపల్లి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో విద్య వైద్యం ప్రభుత్వ బాధ్యత అనే నినాదంతో ప్రచార యాత్రను కొనసాగించారు. ఈ యొక్క ప్రచార యాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రచార యాత్ర 3వ రోజు మేడ్చల్ జిల్లా ఈసీఎల్లో చేపట్టారు. తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులు నిలబడాలి, చదువుల్లో అంతరాలు పోవాలనే సందేశంతోనే మేము ఈ ప్రచార యాత్ర చేస్తున్నాం. చదువుల్లో అంతరాలు పోవాలనే అంశానికి వచ్చినట్లయితే చాలామందికి అది అర్థం కాని విషయంగా కనిపించవచ్చు. కానీ విద్య ప్రైవేటీకరణ అవుతున్న కొద్దీ ఈరోజు మీరందరూ గమనించినట్లయితే 50,000 ఫీజుతో చదువు చెప్పే బడి ఉంది, ₹1,00,000 ఫీజు చెప్పే బడి ఉంది, 2 లక్షలకు చెప్పే బడి ఉంది, 6 లక్షలు తీసుకొని ఎల్కేజీ చదువు చెప్పే ఓక్ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. ఎక్కడైనా ఎల్కేజీ అంటే ఏబిసిడీలు తప్ప అదనంగా ఏం చెప్పరు. కానీ అంతరాలు అంటే 6 లక్షల బళ్ళు చదువుకున్నాయనేమో నేను చాలా గొప్పవాడిని ఫీల్ అవుతాడు. అదే ప్రభుత్వ బల్లో ఉచితంగా చదువుకున్నాయనేమో మేము చాలా కింది స్థాయిలో ఉన్నాం అనుకుంటారు. కాబట్టి పిల్లల్లోనే సామాజిక అంతరాలు లేదా హెచ్చుతగ్గులు లేదా న్యూనతాభావాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మేము కోరుకునేది అంతరాలు లేని తరగతి గది కావాలి. అది ప్రభుత్వ రంగంలోనే సాధ్యమైంది. అందుకొరకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వ బళ్ళ సంఖ్యను పెంచండి. ఇప్పుడు మేము ఈసీఎల్ చౌరస్తా మేడ్చల్ జిల్లాలో మాట్లాడుతున్నాను. మేడ్చల్ జిల్లాలో 100 మంది పిల్లలలో 18 మంది పిల్లలు చదువుకునేందుకే ప్రభుత్వ బళ్ళు సరిపోతాయి. 82 మంది పిల్లలు అంటే 82% మంది పిల్లలు ప్రైవేటు బళ్ళల్లో చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. కాబట్టి అదనంగా కొత్త నగరంలో ఎక్కడెక్కడైతే ప్రాంతాలు ఏర్పడ్డాయో కొత్త బడి ఎల్కేజీ నుంచి 10th వరకు పెట్టండి, కొత్త కళాశాలలు పెట్టండి, తరగతి గదులు అంతరాలు లేకుండా చూడండి అనేది మా నినాదం. దాంతోపాటు విద్యా వైద్యం ప్రభుత్వ బాధ్యత వహించి 2 గనక ప్రజలకు అందిస్తే ఇంకే ఉచితాలు అవసరం లేదు. బ్రహ్మాండమైన బతుకులు ఉంటాయి. వాళ్ళే ఉపాధి కల్పించుకొని వాళ్ళే ఏదైనా పని చేసుకొని బతారు. విద్యా వైద్యాన్ని వ్యాపారానికి వదిలేయకండి, ప్రైవేట్ రంగానికి వదిలేయకండి. విద్యా వైద్యం ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రజలందరికీ ఉచితంగా అందించాలి. పిల్లలకు తరగతి గదిలో అంతరాలు లేని తరగతి గదిని ఏర్పాటు చేసి అందరికీ ఒకే విద్యను సామాజికంగా ఏ కులమైనా ఏ మతమైనా ఏ స్థానంలో ఉన్నా ఆర్థికంగా ఏ స్థానంలో ఉన్నా ఒకే రకమైన స్థాయిలో విద్య అందించాలని చెప్పి లక్ష్యంతో మేము ఈ ప్రచారయాత్ర చేస్తున్నాం. ఇది 4వ రోజు. మొదటి 2 రోజులు 11, 12 తారీఖులలో హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలో చేశాం, నిన్న రంగారెడ్డి జిల్లాలో చేశాం, ఈరోజు మేడ్చల్ జిల్లాకు వచ్చాం. ఇది కొనసాగిస్తాం. ప్రజలందరూ గుర్తించండి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి, తరగతి గదులు అంతరాలు లేకుండా చూడండి. అంతరాలు లేని తరగతి గదే అంతరాలు లేని సమాజాన్ని నిర్మిస్తుందని చెప్పి తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా నేను అలుగుపల్లి నర్సిరెడ్డి మాజీ ఎమ్మెల్సీగా తెలియజేస్తున్నాను. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.